కర్నూలు జిల్లాలో ఆహార కల్తీపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. సుమారు 8 శాఖల అధికారులతో టీం ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తుంది. వినియోగదారుని నాణ్యమైన సరైన పదార్థాలు దొరకడం లేదన్నది అధికారుల తనిఖీల్లో మరోమారు స్పష్టమైంది. దీంతో కల్తీ జరిగిన ఆహార పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు. నాణ్యతకు తిలోదకల పలికిన వ్యాపారులపై కేసులు కూడా పెట్టారు. కర్నూలు జిల్లాలో రైతు మార్కెట్ మొదలు పెద్ద రెస్టారెంట్లు వరకు ప్రతి చోట జరుగుతున్నటువంటి మోసాలు, వినియోగదారుల హక్కులకు భంగం కలుగుతున్న నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ, హెల్త్, అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులు అలాగే వినియోగదారుల హక్కుల సంఘాలతో సంయుక్తంగా ఒక టీంను ఏర్పాటు చేసింది. ప్రజలకు అమ్మే ప్రతి వస్తువు నాణ్యతపై ఈ కమిటీ పరిశీలన చేస్తుంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు కొన్ని దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ ల్యాబ్లు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్, పండ్ల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ప్రజలకు కల్తీ ఆహారాన్ని, నిషేధిత రసాయనాలు కలుపుతూ విక్రయిస్తున్న వ్యాపారులపై కొరడా జులిపించింది. ఇక అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్నూలు నగరంలో రాజ్ థియేటర్ కి అసలు అనుమతులు 2 ఏళ్ల క్రితం ముగిసినా ఇంకా అలాగే నడుస్తుంది. ఇదే థియేటర్లో కాలం చెల్లిన కూల్ డ్రింక్స్, పాప్కార్న్లు అమ్మడాన్ని అధికారులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. మరో మెడికల్ ల్యాబ్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించడంపై కేసులు నమోదు చేశారు. పండ్ల దుకాణాల్లో కార్బేట్ రసాయనాలతో పండ్లను మగ్గించి విక్రయించడాన్ని అధికారులు గుర్తించారు. మొట్టమొదటిగా రైతు బజార్లు ఇన్స్పెక్షన్ చేశాము. అక్కడ తూనికల కొలతల శాఖల వారు అక్కడ వైలేషన్స్ గమనించి అక్కడ వాళ్లకు పెనాల్టీస్ వేయడం జరిగింది. సబ్స్టాండర్డ్ వెయిట్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్న పండ్లు, మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లు, పపాయ పండ్లు ఇవన్నీ కూడా క్వాలిటీ లేనివి, సెకండ్ వెరైటీ, సబ్స్టాండర్డ్ వెరైటీస్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతి లేకుండా వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ వాళ్ళు వాడుతున్నందున ట్రేడర్స్ అక్కడ రైతు బజార్లో అవన్నీ సీజ్ చేసుకుని వాళ్ళకు కూడా జరిమానాలు విధించడము, వారిపైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా రైతు బజార్లు ఇన్స్పెక్షన్ చేశాము. పబ్లిక్ కంప్లైంట్ అనుసరించి ఇక్కడ గోబీ మంచూరియాలో, చికెన్ ఫ్రైలో కూడా ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్టు, అజంతా కలర్స్ కలుపుతున్నట్టు మాకు కంప్లైంట్స్ వచ్చాయి. కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కన్జ్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు అలాగే మన శానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ గోబీ మంచూరియాల్లోనూ ఈ కలర్స్ కలపడం వల్ల ఏంటంటే, కలర్స్ కలపడం వల్ల అది జీర్ణకోశ వ్యాధులు వస్తాయి, తద్వారా క్యాన్సర్ కూడా వస్తాయి. ప్రిపేర్ ఫుడ్లో ఎటువంటి కలర్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలపకూడదు. పబ్లిక్ కంప్లైంట్. ఇక ప్రజలకు నాణ్యమైన వస్తువులు నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు నిర్వహించడం లేదన్న అధికారుల బృందం తనిఖీల్లో వెల్లడైంది. తొలుత మొదటి తప్పుగా జరిమానా విధించి కల్తీ ఆహారాలను, నిషేధిత రసాయనాలతో తయారైన ఆహార పదార్థాలను పారవేశారు. ప్రభుత్వం, స్థానిక కార్పొరేషన్ నిర్వహించే రైతు బజార్, ఎగ్జిబిషన్లతో కూడా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాల విక్రయాల విషయంలో నిబంధనల ఉల్లంఘన అడుగడుగున జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. అయితే ప్రజలు కూడా ఆహార కల్తీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కర్నూలు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఎగ్జిబిషన్ ను కొన్ని కంప్లైంట్స్ వచ్చిన సందర్భంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ గారు, తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ 2-3 షాపులు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నేషనల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తనిఖీ చేయడం జరిగింది.